మాట్లాడుతున్నారండి జగన్ ఎట్లాంటోడో చూడండి అది అవును అనేటువంటి ఫీలింగ్. ఇంకోటి వాళ్ళ సొంత చెల్లెలే మాట్లాడుతుంది అవును. అనేటువంటి కోణం. ఈ పరిస్థితులన్నీ రేపొద్దున్న లేదంటే ప్రస్తుతం వైసీపీ తన అస్తిత్వాన్ని కాపాడుకునే అవసరం ఉంది, ఆ అవసరం ఏర్పడిందని ఏమన్నా అనుకోవచ్చా? బేసిక్ గా ఒకటి, జగన్ బ్రతుకు ఎట్టుంటదో ఆయనే చెప్పినట్టు దేవుడు రాసి ఉంటాడు. ఓసారి ఇచ్చాడు అధికారం, ఓసారి దించాడు. ఈసారి ఆయన ఇష్టం, మనం ఏం చేస్తాం దానికి. ఇప్పుడు వీటన్నిటికీ పరిష్కారం షర్మిలను ఎవడేం చేయలేడు. షర్మిలను తగ్గాలి అంటే ఆస్తి మొత్తం అమ్మాయికి ఇచ్చేసేసి ఈయన సన్యాసం తీసుకుంటే ఏమైనా వర్కౌట్ అవుతుంది. అప్పుడు ఆవిడని బతిలాడితే అమ్మ కొంచెం 100 రూపాయలు ఇయ్యమ్మ 200 ఇయ్యమ్మ అంటే అప్పుడు ఏమైనా చూసిద్దేమో. లేదా 50% ఆస్తి రాసి ఇచ్చేయాలి. ఇస్తే అప్పుడు ఈయన పార్టీ మూసుకుని ఇంటికి పోవాలా బేసిక్ గా. కాబట్టి అక్కడ ఇదేమి ఉండదు. రెండవది ఏంటి, ఇంకెవరిని సంతృప్తి పరచాలి? ఇప్పుడు ఆల్రెడీ తనది ఒక పాలసీ జనాలకి తెలిసింది. అది నచ్చిందా లేదా అంటే జనంకి నచ్చలేదు. మొన్న ఈ ట్రిప్ ఇప్పుడు తెలుగుదేశం పాలన అన్నటువంటిది ఆశించారు వాళ్ళు. ఇది నచ్చలేదు అనుకోండి, అప్పుడు జగన లేకపోతే షర్మిల అనేటువంటి దాంట్లో షర్మిలను ముందు పెట్టాలన్నది వీళ్ళ ప్రయత్నం. అది ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.